హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, అలాగే హై బటన్ మీద ప్రెస్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలో మనం ఓటింగ్ ఆర్డర్ గురించి, అలాగే సీక్రెట్ రూమ్ గురించి, అలాగే డబుల్ ఎలిమినేషన్ గురించి, అలాగే సింగిల్ ఎలిమినేషన్ సీక్రెట్ రూమా, దీని గురించి మాట్లాడుకుందాం. అలాగే ఇప్పుడు దివ్యనిఖిత గారు హౌస్లోకి వెళ్ళారు కదా, వాళ్ళు ర్యాంకింగ్ ఇచ్చారు కదా, ఆ ర్యాంకింగ్ ఎవరెవరికి ఎలా ఇచ్చారో కూడా ఈ వీడియోలోనే చెప్పుకుందాం. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి బర్నీ గారు, దివ్యనిఖిత గారు ఇచ్చింది. ఫస్ట్ వచ్చేసి బర్నీ గారు అయితే ఆటలు బాగానే ఆడుతున్నారు, అలాగే అందరితో కలిసి ఉన్నారు కాబట్టి నెంబర్ 1 ఇచ్చారు లోపల హౌస్లో. బయట అయితే ఆయన అయితే నెంబర్ 1 కాదు. ఫస్ట్ వచ్చేసి తనుజ ఉంది, సెకండ్ వచ్చేసి ఇమ్మాన్యువల్, థర్డ్ కూడా లేడు ఆయన చెప్పాలంటే సంజన గారు, ఆ తర్వాత హరీష్ గారు, తర్వాత ఈయన వస్తున్నాడు. నేను పోల్ పెడతా కదా, ఆ పోల్లో అందరికంటే లీస్ట్ ఓట్లు ఈయనకే పడుతున్నాయి, కానీ హౌస్లో గ్రిప్పు మటుకు చాలా ఉంది. ఇంకా సెకండ్ వచ్చేసి ఇమ్మాన్యువల్, ఫస్ట్ పెట్టాల్సింది సెకండ్ పెట్టారు. ఈ సీజన్లో ఎవరన్నా పనికొచ్చే కంటెస్టెంట్ ఇమ్మాన్యువల్లే. కామెడీ అన్నా చేసి నెట్టుకొని వస్తున్నాడు. వాళ్ళు ఎలాగో టాస్కులు పెట్టరు, రికార్డ్ అవుతుంది. వాళ్ళు ఎలాగో టాస్కులు పెట్టరు. ఈ 3 వారాలు ఇమ్మాన్యువల్ కామెడీతోనే నడుచుకుంటూ వచ్చింది. వీళ్ళు అనవసరంగా చిన్న చిన్న దానికి గొడవలు పెట్టుకోవడం వల్ల జరిగిందంతే. సెకండ్ వచ్చేసి ఇమ్మాన్యువల్ ఇచ్చింది. థర్డ్ వచ్చేసి సంజన గారు, షోకు పనికొచ్చే కంటెంట్ ఇస్తున్నారు కాబట్టి థర్డ్ సంజన గారిని పెట్టింది. ఇంకా ఫోర్త్ వచ్చేసి డీమన్ పవన్ పెట్టింది. ఏం చేస్తున్నాడనో, రైతు చుట్టూ తిరుగుతున్నాడనో, లేకుంటే కామ్గా ఉంటున్నాడనో. ఫిఫ్త్ వచ్చేసి తనుజ, సిక్స్త్ వచ్చేసి సుమన్ శెట్టి, సెవెంత్ వచ్చేసి రీతు చౌదరి, ఎయిత్ వచ్చేసి ప్రియా శెట్టి, నైన్త్ వచ్చేసి మస్క్ మ్యాన్ హరీష్, 10th వచ్చేసి శ్రీజాదమ్ము. శ్రీజాని ఎత్తుకొని పోయి 10th ప్లేస్లో వేసింది. ఒక్కటే శ్రీజ చేసే తప్పు ఏదంటే మాటలో ఎవరైనా మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడుతుంది. మిగతా టాస్కులు కానీ ఏదైనా నెక్స్ట్ లెవెల్లో ఆడుతుంది, కానీ 10th ప్లేస్లో పెట్టింది. ఇంకా 11th వచ్చేసి కళ్యాణ్, పర్వాలేదు, ఎందుకంటే రీతు తనుజ చుట్టే తిరుగుతూ ఉంటాడు, నో ప్రాబ్లం. ఇంకా ఆ తర్వాత వచ్చేసి 12th వచ్చేసి రాము రాథోడ్, కరెక్ట్, మనోడు ఇంకా అంత యాక్టివ్ లేడు. 13th వచ్చేసి ఫ్లోరా సైని, ఇదైతే 100% కరెక్ట్. అలాగే సాటర్డే షూట్ రేపు జరగాలి కదా, కానీ ఈరోజే జరిగే ఇంకా కొంచెం ఐడియా లేదు, అందుకే చెప్తున్నా. మ్యాక్సిమం 99% ఈరోజే జరుగుతుంది, ఎందుకంటే దసరా వస్తుంది కదా, భారీగా ప్లాన్ చేశారు. అందుకే చాలా ఎక్కువ షేప్ షూట్ చేయాలని ఈరోజు నుంచి సాటర్డే షూట్ స్టార్ట్ చేయబోతున్నారు. అంటే ఎలిమినేషన్ నాకు తెలిసి సండేనే షూట్ చేస్తారనుకుంటా. ఈరోజు కోటింగ్గా ఉంటాయి కదా, దాన్ని షూట్ చేస్తారు. ఈరోజు అయితే సాటర్డే షూట్ స్టార్ట్ కాబోతుంది. ఇంకా ఫ్లోరా గారు అయితే సేవ్ అయిపోయారు. ఇంకా ఓటింగ్ ఆర్డర్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది వచ్చేసి రాము రాథోడ్కి అందరివి ఇప్పుడు కొంచెం తగ్గాయి. అంటే ఫస్ట్లో అయితే భారీగా పడుతున్నాయి, ఫ్లోరా గారికి అయితే ఎక్కువ పడుతున్నాయి, రాముకి అయితే స్ప్లిట్ అవుతున్నాయి. ఇప్పుడు రాము ఒకడే ఉన్నాడు కాబట్టి కొంచెం పడుతున్నాయి అంతే, మరీ ఎక్కువగా పడలేదు. ఫస్ట్ ప్లేస్లో అయితే రాము రాథోడ్ ఉన్నాడు. ఇంకా సెకండ్ ప్లేస్లో వచ్చేసి మాస్క్ మ్యాన్ హరీష్ ఉన్నాడు. మాస్క్ మ్యాన్ హరీష్ కూడా బాగానే ఓట్లు పడుతున్నాయి. వీళ్ళిద్దరూ అయితే సేఫ్, రాము రాథోడ్ అలాగే మాస్క్ మ్యాన్ హరీష్ ఇద్దరు సేఫ్. ఇంకా మిగిలిన వాళ్ళలో థర్డ్ ప్లేస్లో వచ్చేసి కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్, ఆ తర్వాత 4th ప్లేస్లో వచ్చేసి ప్రియా ఉంది, 5th ప్లేస్లో వచ్చేసి రీతు ఉంది. ఇలా ఈ 5గురు ఉన్నారు కదా. 3rd, 4th, 5th ఎవరినన్నా ఎలిమినేట్ చేసేకి హై ఛాన్సెస్ ఉన్నాయి, కానీ కళ్యాణ్ కొంత సేఫ్ ఇప్పటికైతే. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు ప్రియా అలాగే రీతు ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరిలో ఒకరైతే ఎలిమినేట్ చేసి ఇంకొకరిని సీక్రెట్ రూమ్లో పెట్టే అవకాశం కూడా ఉంది. ఇద్దరిని పెట్టచ్చు, ఒకరిని ఎలిమినేట్ చేయొచ్చు, ఇంకొకరిని సీక్రెట్ రూమ్లో పెట్టచ్చు. ఇద్దరికి ప్లస్ ఉంటుంది షోకి, ఎందుకంటే ప్రియాని పెట్టిన కామనర్స్ ఏం మాట్లాడుకుంటారో తెలుస్తుంది, ఎందుకు వెళ్ళిపోయింది, ఆ తర్వాత ఇందుకే వెళ్ళిపోయిందని మాట్లాడుకుంటారు కదా. రీతు వెళ్ళిపోయిన డీమన్ పవన్, మిగతా వాళ్ళు మాట్లాడుకుంటారు ఇందుకు బర్నీ గారితో పెట్టుకునేందుకు, మనకు ఇది చేసినందుకు. ఇలా ప్లస్ అవుతుంది ఎవరిని పెట్టినా ఇద్దరిలో సీక్రెట్ రూమ్లో. ఇంకా నాకు తెలిసి రీతు ఎక్కువగా ఉండే మొన్న వరకు ఎలిమినేట్ అవుతుందని, ప్రియా కొంచెం తక్కువ ఉండే. అంటే రీతు 65% వరకు ఎలిమినేట్ అవుతుంది, 35% ప్రియా ఎలిమినేట్ అవుతుందని. కానీ ఇప్పుడు దివ్యనిఖిత గారు అయితే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు కాబట్టి కామనర్స్ నుంచి ఒకరిని తీయేస్తారా అని ఒక డౌట్ అంతే, ప్రియానే ఎలిమినేట్ చేస్తారా అని చూడాలి. రేపైతే క్లారిటీ వస్తుంది ఒకటి.